4 మార్క్స్ బేబీ బుల్లెట్ బుక్ నుంచి అమ్మా ఇవి. ఇది ఫస్ట్ 4 మార్క్ క్వశ్చన్. ఒకసారి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఫస్ట్ ఈ ఒక్క క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీరు 4-5 క్వశ్చన్స్ సేమ్ మోడల్, సేమ్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. జాగ్రత్తగా వినండి మీరు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి. షో దట్ ద 4 పాయింట్స్ -a + 4b - 3c, 3a + 2b - 5c, -3a + 8b - 5c, -3a + 2b + c ఆర్ కోప్లానర్స్ అంటున్నాడు. వేర్ a, b, c ఆర్ నాన్ కోప్లానర్ వెక్టార్స్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఇచ్చిన 4 పాయింట్స్ కోప్లానర్స్ అని మీరు షో చేయాలి. కోప్లానర్ అంటే ఏం లేదమ్మా, ఆ చేసిన ఆ 4 పాయింట్స్ని మనం బాక్స్ వేసుకొని డిటర్మినెంట్ ఫైండ్ చేస్తే ఆ వాల్యూ 0 అయిపోవాలి, =0 అవ్వాలి. అదే కోప్లానర్ అంటే. ఫస్ట్ దీని ఫార్ములా ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఇస్తారో పాయింట్స్ ఒక్కొక్క దాన్ని PQ, PR, PSగా అనుకొని ఫైండ్ చేసుకుంటూ రావాలి మనం. అప్పుడు దీని ఫార్ములా ఏంటి, ఫైనల్ ఫార్ములా బాక్స్ PQ, PR, PS mod A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 బాక్స్ ABC. ఇది మన ఫార్ములా. ఇది మీకు ఇక్కడ అర్థం కాదు, ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది ఈ ఫార్ములా. ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ని OP, OQ, OR, OSగా రాసుకోవాలి మనం. రాసుకున్న తర్వాత ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలంటే, బాక్స్ PQ, PR, PS కదా మనకు కావాల్సింది. PQ ఫైండ్ చేయాలి, తర్వాత PR ఫైండ్ చేయాలి, తర్వాత PS ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేయాలంటే, ఫస్ట్ PQ, PR, PS వచ్చి పొజిషన్ వెక్టార్స్ లాగా. పొజిషన్ వెక్టార్స్ అంటే ఏంటి, ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతాయి, సరేనా? అదే పొజిషన్ వెక్టార్స్ అంటే. అర్థమైంది కదా ఇక్కడ దాకా? ఫస్ట్ ఏం చేద్దాం మనం, PQ ఫైండ్ చేద్దాం. సో PQ పొజిషన్ వెక్టార్స్ రాసుకున్నాం. PQ = OQ - OP. సో దట్ ఇంప్లాయిస్ 3a + 2b - 5c -of -a + 4b - 3c. దీన్ని చూడండి, మైనస్ చేస్తే ఏమొస్తుందో, 4a - 2b - 2c. ఇది PQ వాల్యూ. ఇది సేమ్ ఇలాగే PR కూడా ఫైండ్ చేయాలి మనం. సో PR = OR - OP -3a + 8b - 3c. జాగ్రత్తగా వినండి అమ్మా, ఈ ఒక్క సొల్యూషన్ జాగ్రత్తగా వింటే మీరు నెక్స్ట్ 4 క్వశ్చన్స్ సేమ్ సొల్యూషను మీకు ఈజీగా అర్థమవుతాయి. వేరే కూడా జాగ్రత్తగా వినండి. ఇది చూడండి, ఇప్పుడు ఏమొస్తుందో, -2a + 4b - 2c. ఇది PR వాల్యూ. సేమ్ ఇలాగే PS కూడా ఫైండ్ చేయాలి మనం. PS = OS - OP. ఇదేమవుతుంది చూడండి, -3a + 2b + c -of -a + 4b - 3c. సో ఫైనల్గా ఏమొస్తుంది, -3a + a కదా, -2a 2b - 4b - 2b c + 3c, c + 3c 4c. ఇది PS వాల్యూ. ఇప్పుడు మనకు PQ వచ్చింది, PR వచ్చింది, PS వచ్చింది. సో దీన్ని బాక్స్ ఫైండ్ చేయాలి మనం. బాక్స్ PQ, PR, PS. సో బాక్స్ అంటే ఏంటి, డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం తెలుసు కదా. ఫస్ట్ వీటి కోఎఫిషియంట్స్ రాసుకుందాము. PQ కోఎఫిషియంట్, PR కోఎఫిషియంట్, PS కోఎఫిషియంట్స్ రాసుకొని డెట్ ఫైండ్ చేసుకుందాము. 4 - 2 -2 -2 4 -2. సో -2 -2 4. దీన్ని ప్లస్ మైనస్ ప్లస్గా రాసుకొని ఇప్పుడు డెట్ ఫైండ్ చేద్దాం. 4 ఇంటూ బాక్స్ ABC రావాలి. ఫార్ములాలో చెప్పాను కదా నేను, బాక్స్ ABC ఖచ్చితంగా రాసుకోవాలి. ఇది ఓకేనా, ఫార్ములా అది. = డెట్ ఫైండ్ చేద్దామమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. 4 దీన్ని రో కాలం క్లోజ్ చేస్తే 4 × 4 -of -2 × -2. సేమ్ ఇప్పుడు -of -2 ఇంటూ దీన్ని రో కాలం క్లోజ్ చేస్తే మనం -2 × 4. దీన్ని రో కాలం క్లోజ్ చేసిన తర్వాత -2 × 4 -of -2 × -2. దీని తర్వాత చూడండి,
-2 ఇంటూ యాక్చువల్గా ప్లస్ రాసుకోవాలి, కానీ అక్కడ -2 ఉంది కాబట్టి మైనసే రాయాలి, +2 లేదు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు దీన్ని చూడండి, -2 ఇంటూ -2 -2 ఇంటూ 4. ఇక్కడ దాకా అర్థమైంది కదమ్మా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, ఏమొస్తుందో చూడండి. 4 ఇంటూ 16 - 4 +2 ఇంటూ -8 - 4 -2 ఇంటూ 4 + 8. ఇక్కడ కూడా ఇంటూ బాక్స్ ఏబీసీ రాసుకోవాలమ్మా, నేను ఇక్కడ రాయలేదు, మీరు రాయండి. ఇంటూ బాక్స్ ఏబీసీ, ఖచ్చితంగా ఈ బాక్స్ ఏబీసీ ఉండాలి, ఎందుకంటే ఫార్ములా అది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. 4 ఇంటూ 12 +2 ఇంటూ -12 -2 ఇంటూ 12 ఇంటూ బాక్స్ ఏబీసీ. మిగతా 4 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ మోడలు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4 ఇంటూ 12 అంటే 48, ఇది -24, ఇక్కడ కూడా -24 ఇంటూ బాక్స్ ఏబీసీ. ఇక్కడ చూడండి అమ్మా, 48 - 48 ఇంటూ బాక్స్ ఏబీసీ. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? 0 ఇంటూ బాక్స్ ఏబీసీ. ఫైనల్గా ఆన్సర్ 0 అయింది కదా. సో ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇక్కడ ఆన్సర్ మనకు 0 అయింది కదా, ఒకవేళ మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు ఆన్సర్ కనుక 0 అవ్వకపోతే మీరు చేసింది మిస్టేక్ అని. సరేనా? ఖచ్చితంగా 0 రావాలి మనకు. కోప్లానర్ అంటే =0 అవ్వాలి ఫైనల్ అవుట్పుట్ మనకు. గుర్తుపెట్టుకోండి, 0 రాకపోతే మీరు చేసింది మిస్టేక్ అని. ఓకేనా? సో ఫైనల్ గేమ్ రాద్దాం అప్పుడు. సో ఇది కూడా రాయాలమ్మా ఈ పాయింట్ ఖచ్చితంగా. పీక్యూ పిఆర్ పిఎస్ ఆర్ కోప్లానర్, హెన్స్ 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్. ఓకేనా? అర్థమైంది కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. నచ్చితే మాత్రం వీడియో అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.